హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. నేను ఇవాళ సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. సో సాంబార్కి నేను ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ ఎలా చేయాలో ఇవాళ మార్నింగ్ నేను షేర్ చేశాను. బట్ ఇంకా ఎవరు చూసుండలేదు. దయచేసి చూడండి, సో దట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. పప్పు నానబెట్టుకోకర్లేకుండా ఇన్స్టెంట్గా మనం సాంబార్ ఎలా చేసేసుకోవచ్చో నేను ఆ పౌడర్ అంతా మీకు ప్రీమిక్స్ లాగా నేను చేసి చూపించాను. సో అంటే షార్ట్ ద్వారా పంపించాను. అసలైన పౌడర్ ఎలా చేయాలో కూడా నేను పంపిస్తాను. ఫస్ట్ అయితే షార్ట్ నేను పంపించాను. సో షార్ట్ చూడండి, మీకు దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఓహో మనం చేసుకోవాలా వద్దా అని. సో షార్ట్ చూసేయండి. సో ఇది మాత్రం నేను చక్కగా తగినన్ని నీళ్ళు గిన్నెలోకి తీసుకున్నాను. అందులో ఉల్లిపాయలు వేసుకున్నాను, క్యారెట్ వేసుకున్నాను, టమాటోలు వేసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అలాగే పసుపు, కారం వేసేసుకున్నాను. సో ఇదన్నీ మనం ఉడకబెట్టేసుకోవాలండి. అలాగే నేను చిలకడ దుంపలు కూడా నేను ఉడకబెట్టేసుకుంటాను. సో ఇవన్నీ కలిపి మనం సాంబార్ చేసేసుకుంటాం అనమాట. సో పప్పు ఉడకబెట్టకుండా సాంబార్ పొడి నేను చేసేసాను, అది వేయాలండి. ఇవి ఉడికిపోయాక అప్పుడు మనం సాంబార్ పొడి అనేది వేసేయాలి. అందులోనే చింతపండు అన్నీ వేసేసాం కాబట్టి మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది నేను ఏం చేశానో. నేను ఇప్పుడు చెప్పను. సో ఆ పౌడర్ ఎలా చేశానో మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. కాబట్టి ఇన్స్టెంట్గా సాంబార్ ఒక 10-15 నిమిషాల్లో ఎలా చేసేసుకోవచ్చు పౌడర్ ఉంటే మాత్రం. సో అది నేను మీకు షేర్ చేస్తాను. సో కంపల్సరీ చూడండి. షార్ట్ అయితే నేను ఒకటి పంపించేశాను, ఇంకో వీడియో నేను సాంబార్ పొడి వీడియో నేను పంపిస్తాను, షేర్ చేస్తాను. సో డూ ట్రై ఇట్ అండి. ఫస్ట్ అయితే సాంబార్కి నేను ఉడకబెట్టుకోవడానికి పెట్టేశాను, తర్వాత చిలకడ దుంపలు కూడా ఉడకబెట్టేశాను. సో ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. సో నేను గిన్నెలో చింతపండు రసం, అఫ్కోర్స్ నేను ఆ పౌడర్లో నేను చింతపండు రసం వేసాను. బట్ అంత మనం పౌడర్ వేయం కదండి, మనకి ఎంత కావాలో అంతే పౌడర్ వేస్తాం కాబట్టి సో మనం చింతపండు వేయాల్సి వస్తుందన్నమాట. సో నేను చింతపండు రసం తీసి పెట్టేసుకున్నాను. పెద్ద నిమ్మకాయ అంత చింతపండు రసం తీసి పెట్టేసుకున్నాను. అలాగే చిలకడ దుంపలు ఉడకబెట్టేసి చిలకడ దుంపలు కూడా ఉడకబెట్టేసి చింతపండు నీళ్ళలో వేసేసాను. ఇప్పుడు తగినంత బెల్లం వేస్తాను. సాంబార్కి బెల్లం లేకపోతే బాగోదు. సో ఒక పెద్ద నిమ్మకాయ అంత, మీ ఇష్టం, మీకు రుచికి తగినంత, మీరు ఎంత తీపి తినగలుగుతారో అంత. సో మాకు కొంచెం ఇష్టమే కాబట్టి మేము కొంచెం ఎక్కువే వేసాను. అలాగే నేను ఒక 6 to 7 స్పూన్స్ పెద్ద స్పూన్స్తో ఈ సాంబార్ పౌడర్ వేసేస్తున్నాను. సో ఇంకా మనం పప్పు ఉడకబెట్టట్లేదనమాట, పప్పు లేకుండా మనం చేసే సాంబార్ పౌడర్ అనమాట. సో ఇది మాత్రం చక్కగా ఇందులో కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి. పప్పు ఉడకబెట్టకుండా మనం చేసే సాంబార్ అనమాట అండి. సో మీకు కనిపిస్తుంది కదా, పప్పు ఉడకబెట్టలేదు. పప్పు ఉడకబెట్టకుండానే మనం చేసే సాంబార్ని చక్కగా ఈ చింతపండు నీళ్ళల్లో పూర్తిగా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి. బెల్లం వేసేసుకున్నాం, చిలకడ దుంపలు వేసేసుకున్నాం చింతపండు నీళ్ళల్లో. ఇప్పుడు సాంబార్ పొడి కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు వెజిటేబుల్స్ ఉడుకుతున్నాయి కాబట్టి ఆ వెజిటేబుల్స్ ఉడికిపోయాక వెజిటేబుల్స్ని కూడా మనం ఇందులో కలిపేస్తాం అనమాట. మిగతా ప్రొసీజర్ నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను ఇందాక మీకు చూపించాను. చింతపండు నీళ్ళల్లో బెల్లం వేసుకున్నాను, అలాగే సాంబార్ పౌడర్ వేసుకున్నాను, అలాగే చిలకడ దుంపలు వేసుకున్నాను. ఇప్పుడు నేను టమాటో ముక్కలు వేసుకున్నాను, ఉల్లిపాయలు వేసుకున్నాను, అలాగే క్యారెట్ వేసుకున్నాను. మన ఇంట్లో ఏమేమి ఉంటాయో అవన్నీ మీరు వేసుకోవచ్చు. మీకు ఏ వెజిటేబుల్స్ వేసుకోవాలి, గుమ్మడికాయ ముక్కలు వేసుకోవచ్చు, ఆనపకాయ ముక్కలు వేసుకోవచ్చు. మా ఇంట్లో ఏమున్నాయో నేను అవి వేసాను. సో ఇప్పుడు దీన్ని మరగడానికి పెట్టేస్తానండి. దీన్ని మరగడానికి పెట్టేశాక అప్పుడు మనం పోపేసుకోవాలి. అంతకన్నా ముందు మనం కావాల్సిన కొంచెం ఉప్పు పడుతుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. అలాగే కొంచెం సాంబార్ పౌడర్ పైనుంచి కొంచెం వేసుకోవచ్చు. ఇందాకదే కొంచెం మనం సాంబార్ పౌడర్ ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇదన్నీ ఉంటాయి అన్నమాట. కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేయవలసినవి ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఎడిషన్స్ మనం వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీన్ని నేను స్టవ్ మీద పెట్టేస్తాను. స్టవ్ మీద పెట్టేసి చక్కగా దీన్ని మరగనిస్తాను. సో మిగతా ప్రొసీజర్ మీకు చూపిస్తాను. చూసారు కదండి, సాంబార్ బాగా మరిగిపోతుంది. మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ మరిగిపోతున్నాయి. మనం వేసిన సాంబార్ పొడి చక్కగా పప్పు ఉడకబెట్టుకోకుండానే చక్కగా ఇన్స్టెంట్గా మనం సాంబార్ ఎలా చేసుకోవచ్చో, ఎంత టేస్టీగా చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తున్నాను. ఒక్క సాంబార్ పౌడర్ ఉంటే చాలండి, మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు బాగా మరుగుతోంది కాబట్టి నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. కొంచెం ఉప్పు సరిపోదు మనకి, ఎందుకంటే మనం మొత్తం పౌడర్ వేయం కదా, ఎంత వేస్తామో అంతే వేస్తాం కదా, మనకి తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం ఇందాక మనకి తీపికి తగ్గట్టుగా బెల్లం వేసేసుకున్నాం. ఎవరికైతే తీపి కావాలో వాళ్ళు వేసేసుకోండి. ఇలా మరుగుతుంది కదా, దీన్ని ఇప్పుడు నేను సిమ్లో పెట్టుకుంటాను. మీకు ఎంత రుచికి తగినంత మీరు ఉప్పు వేసుకోండి. ఇందాక మనం కారం వేసేసాం, సాంబార్ పొడి వేసేసాం. ఇప్పుడు మనం ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర 2 వేసేసుకోవాలి. నేను కొత్తిమీరని కరివేపాకు అన్నాను, కరివేపాకుని కొత్తిమీర అన్నాను. సో మీకు అర్థమైపోతుంది. సో నేను వేసేసాను
కరివేపాకు వేసాను, కొత్తిమీర వేసాను. బాగా మరుగుతోంది కదా, ఈ మరిగేటప్పుడు ఈ కొత్తిమీర ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవర్ వెళ్ళిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే పూర్తిగా వీడియోని అనేది చూడండి, స్కిప్ చేయకండి, మొత్తం చూడండి, మీకు తెలిసిపోతుంది. ఎక్కడైనా మిస్ అయితే మళ్ళీ కష్టమైపోతుంది మీకు. సో పూర్తిగా వీడియో అంతా చూడండి, స్కిప్ చేయకుండా. సాంబార్ పౌడర్ ఎలా చేశానో ఇన్స్టెంట్గా చక్కగా మనం 10 నిమిషాలు 15 నిమిషాల్లో మనకి సాంబార్ రెడీ అయిపోతుంది. జస్ట్ మనం వెజిటేబుల్స్ ఉడకబెట్టేసుకోవడమే. మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఉడకబెట్టేసుకుని చిన్న చిన్న యాడిషన్స్ అంతే చేయాలి తప్ప మిగతా ప్రొసీజర్ ఉడకబెట్టుకుని దాన్ని మ్యాష్ చేసి దాన్ని మళ్ళీ చల్లారించి ఇవన్నీ చేయక్కర్లేదు. హ్యాపీగా చేసేసుకోవచ్చు. చాలా చాలా ఇన్స్టెంట్గా చేసుకునే సాంబార్ ప్రీమిక్స్ అండి. సో ఇలా మీరు చేసి పెట్టేసుకుంటే ఇప్పుడు పోపు వేసేసుకోవడమే. సో కొంచెం నేను కరివేపాకు దాచిపెట్టుకున్నాను, కొత్తిమీర కూడా దాచిపెట్టుకున్నాను. ఈ టైంలోనే ఎంత మనం సాంబార్ పౌడర్ వేసినా కొంచెం పైనుంచి సాంబార్ పౌడర్ వేస్తేనే మనకి ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ వెళ్తుంది. సో ఇప్పుడు వేసేసాక చక్కగా కలిపేసుకోవాలండి. ఈ సాంబార్ పొడి మొత్తం ఈ సాంబార్లో కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు ట్రై చేసినట్టు, చాలా బాగా వచ్చినట్టు. ఇది ఎంప్లాయీస్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఎంప్లాయీస్కి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. బికాజ్ వాళ్ళు పొద్దున్నే కుక్కర్ పెట్టుకుని ఆ వీడికి అదంతా చేసేసరికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అలా కాకుండా ఈ పౌడర్ అనేది రెడీగా ఉంటే హ్యాపీగా మీరు సాంబార్ చేసేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు పోపు వేసేస్తానండి. మరుగుతుంది కదా, నేను పోపు వేసేయడానికి రెడీ. నేను చూపిస్తాను మీకు పోపు వేసేటప్పుడు. సో నేను పోపు గరిటె పెట్టేసుకుని పోపు వేసేసినానండి. ఆవాలు, జీలకర్ర. నేనైతే వెల్లుల్లిపాయలు వేయట్లేదు. వెల్లుల్లిపాయలు కావాలి, మాకు ఆ ఫ్లేవర్ కంపల్సరీ కావాలి అన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే ఇంగువ మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎంత ఇంగువ వేస్తే అంత మంచిగా ఉంటుంది. పప్పులోకి కానీ, పచ్చళ్ళలోకి కానీ, సాంబార్లో కానీ. బాగా వేగిపోయింది, మీకు కనిపిస్తుంది కదా. దీన్ని మనం ఈ సాంబార్లో వేసేస్తాం. మీకు కనిపిస్తుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా టెంప్టింగ్గా ఉంది సాంబార్. మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో తెలుస్తుంది కదా. ఒరిజినల్గా మనం పప్పు ఉడకబెట్టుకుంటే ఎలా వస్తుందో అలాగే ఉంటుంది. చక్కగా నేను చెప్పినట్టు మీరు చేసుకోండి. ఎందుకంటే ఇందులో చింతపండు రసం అన్నీ ఉన్నాయి, మనం వేయవలసినవి అన్నీ ఉన్నాయి. చక్కగా ఉంటుంది. మీరు చక్కగా 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తినచ్చు. సో ఇవాళ ఉంది కదా అని రేపు కూడా మీరు సాంబార్ తినచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినవన్నీ మీరు చక్కగా వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. లాస్ట్లో క్లైమాక్స్ కొత్తిమీర లేకపోతే అసలు సాంబార్ అనేది బాగుండదు. అలాగే కరివేపాకు లేకపోయినా అస్సలు బాగోదు. సో ఎక్కువ కొత్తిమీర, కరివేపాకు అనేది ఫ్రెష్గా తెప్పించి పెట్టుకోండి, అప్పుడే బాగుంటుంది. సో ఈ 2 వేసేసి చక్కగా బంద్ చేసేసేయండి. చాలా చాలా బాగుంటుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా మీరు కూడా సాంబార్ చేసుకోండి. నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. సారీ అండి, నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.